అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది? ఈ సమాజంలో పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంలో పడతాయా? వారి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందా? వారిని కన్నటువంటి తల్లిదండ్రులకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాబోతున్నాయి? ఎస్, మనము గత 2 రోజుల నుంచి 2 రాష్ట్రాలను కదిలిస్తున్నటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన, రూపారెడ్డి మేడం నల్గొండ డిస్టిక్లో చంపడం అనే ఒక సంఘటన. ఆ యొక్క స్కూల్లో 10వ తరగతి చదువుకున్నటువంటి పిల్లలు రూపారెడ్డి అనే ఒక ప్రిన్సిపల్ గారిని ఎంత దారుణంగా చంపారంటే, వాళ్ళు నిజంగా 10వ తరగతి పిల్లలైనా అనే ఒక అనుమానాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకు సైతం చెమటలు పట్టించాయి. అసలు పిల్లలు ఈ రకంగా ఎందుకు తయారవుతున్నారు? పిల్లలు ఇంత క్రుయాలిటీగా, ఇండిసిప్లిన్గా, ఎలాంటి క్రమశిక్షణ లేకుండా పిల్లలు ఇలాంటి మార్గంలో ఎందుకు నడుస్తున్నారు? అసలు దీనికి కారణం ఏంటి? పోనీ దీనికి కారకులు ఎవరు? ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక, డ్రగ్స్ కావచ్చు, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి పిల్లలు ఫ్యాషన్ అని, అలాగే కొన్ని చెడు వ్యసనాలకి, ఇప్పుడు సమాజంలో ట్రెండ్ అవుతున్నటువంటి కొన్ని వ్యసనాలు, అలాగే ఇప్పుడున్నటువంటి వింత పోగడలకి పిల్లలు సైతం బానిస అవుతున్నారు. మరి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అసలు మీ పిల్లాడు ఏం చేస్తున్నారు? అసలు మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు? అసలు మీ పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? నాకు తెలిసి చాలామంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు, ఇప్పటి వరకు కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి బయట చెప్పుకోలేనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు ఇప్పటికే, ఇదివరకు నేను ఒక వీడియోలో చేశాను, రూరల్ ఏరియాస్లో అంటే పల్లెలకు సంబంధించినటువంటి గ్రామాలలో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా, అంటే చాలా వరకు పల్లెటూరు పిల్లలు కూడా ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు అయిపోయారు. వారికి సంబంధించినటువంటి ఈ యొక్క నిఘా వర్గాలు కావచ్చు, డ్రగ్స్ను అరికట్టడానికి ఉన్నటువంటి సాంకేతిక మరియు అధికార యంత్రాంగం కావచ్చు, ఇంకా వీటిని కట్టుబడి చేసి పిల్లల జీవితాలను కాపాడుకోకపోతే కనుక మునుముందు యొక్క పిల్లల జీవితంలో చాలా పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యేటువంటి ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదివరకు చూస్తున్నాము, చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను స్కూళ్ళలో కావచ్చు, అలాగే కార్పొరేట్కి సంబంధించిన పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన పాఠశాలలు కావచ్చు, విద్యా బుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు వారికి తగిన క్రమశిక్షణతో కొంచెం భయం కలిగించినటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు తల్లిదండ్రులే స్కూల్కి వెళ్ళి టీచర్స్లను నిలదీస్తున్నటువంటి రోజులు చూసాం. అలాగే 90 కిడ్స్లో, అంటే దాదాపు 90 కిడ్స్లో చూసుకుంటే కనుక మనకు సంబంధించిన జనరేషన్లో కావచ్చు, మనకున్నటువంటి తోటి వారితో కావచ్చు, అప్పుడున్నటువంటి డిసిప్లిన్ చూసుకుంటే కనుక, క్రమశిక్షణ చూసుకుంటే కనుక, అప్పుడు ఎలాంటి డ్రగ్స్ కానీ, అప్పుడు మన విద్యార్థులమైనటువంటి మన జీవితాలు అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు చాలా విలువనిచ్చేవాళ్ళం. మరి పిల్లలు ఈ రకంగా ఈరోజు తయారవుతున్నారంటే వారి యొక్క తల్లిదండ్రులకు ప్రశ్నార్థకంగా మారి వారి యొక్క జీవితాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మనం ఎదుర్కోబోతాము. దయచేసి ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ, పిల్లలకు సంబంధించినటువంటి జీవితాలను బంగారు బాటలో ప్రయత్నించేలా ప్రతి ఒక్కరు కట్టుబడాలి. ఈ సమాజంలో ఉన్న మనం ప్రతి ఒక్కరూ ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించినటువంటి అలవాట్లు కావచ్చు, పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణలో ప్రతి ఒక్కరు తోడ్పడుతూ భాగస్వాములై ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శ్రీనివాస్.